హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. మనతో పాటు ఉన్నారు మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైనటువంటి డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ గారు. వారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది మీకు ఫీల్? చాలా సంతోషంగా ఉందండి. దాంతోపాటు కొంత ఎందుకంటే ఈ కమ్యూనిటీకి చాలా చేయాల్సింది ఉంది. గత 5 సంవత్సరాలు చాలా విధ్వంసం జరిగింది, చాలా బాధ్యతలు కూడా ఉన్నాయి. సంతోషంతో పాటు భవిష్యత్తుని తలుచుకున్నప్పుడు గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. సో చాలా బాధ్యతగా ఉంది, బాధ్యతలు తీసుకోవాలి. బాధ్యత తీసుకొని చేస్తేనే ఈ కార్పొరేషన్కి ఎక్కువ మనం బలోపేతం చేయగలుగుతాం. గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే దళితుల మీద ఎక్కువ ఆకృత్యాలు అరాచకాలు అయితే జరిగాయి. వీటిని ఎలా అడ్డుకోబోతున్నారు మీరు? గతంలో జరిగిన దాడులు ఏమైనా అత్యాచారాలు కానీ వాటి గురించి గవర్నమెంట్కి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. గతంలో లా అండ్ ఆర్డర్ గాడిలో లేదు. లా అండ్ ఆర్డర్ అనేది చాలా పటిష్టంగా అమలు చేయబోతూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగానైతేనేమి, బహిరంగంగానైతేనేమి ఎవరి మీద దాడులు జరిగినా, అసభ్యంగా జరిగినా కూడా ఖచ్చితంగా అంటే ఓన్లీ ఎస్సీలే కాకుండా ఎవరైతే వనరబుల్ కమ్యూనిటీస్ ఉన్నాయో సొసైటీలో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేదానికోసం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో జరిగినటువంటి అత్యాచారాలు, ద నెంబర్ ఆఫ్ అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేసేదానికి, ఎందుకంటే రూపుమాపడం సాధ్యం కాకపోవచ్చు, బట్ వాటిని రెడ్యూస్ చేసుకుంటూ జీరో చేసేదానికి ప్రభుత్వం పనిచేస్తాం. సార్, గతంలో కూడా కార్పొరేషన్ చైర్మన్గా అయితే చాలా మంది ఉన్నారు, కానీ ఏ కార్పొరేషన్కి ఎవరున్నారో కూడా తెలియదు. వాటి వల్ల పెద్ద యూజ్ కూడా లేదని చెప్పి జనాల అభిప్రాయం. ఈసారి మీరు ఎలా ఉపయోగపడతారు జనాలకి? కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన వాళ్ళ తప్పు కాదు, కానీ ఆ ప్రభుత్వం ఎవరైతే నియమించి నిధులు ఇవ్వకుండా కేవలం ఉత్సవ విగ్రహాల్లో కూర్చోబెట్టారో వాళ్ళ తప్పు. ప్రభుత్వం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 3 కార్పొరేషన్లు చేసి ఎస్సీ కార్పొరేషన్ని రూపాయి కూడా నిధులు లేని పరిస్థితి ఉంది. సో నిధులు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అప్పుడున్నటువంటి వాళ్ళు కూడా అద్భుతాలు చేసి ఉండేవాళ్ళం. సో పొరపాటు అంతా కూడా, మిస్టేక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఆయన నిధులు ఇవ్వకపోవడం, ఇచ్చినవి కూడా ఆయన వివిధ పథకాలకు మళ్లించడం వల్ల ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి. సార్, అదేవిధంగా చూసుకుంటే విదేశీ విద్యా దీవెన మీ వర్గం నుంచి ఎటువంటి సపోర్ట్ ఇవ్వగలరు మీరు? ఖచ్చితంగా అండి. గతంలో దాన్ని జగన్మోహన్ రెడ్డి అపహాస్యం చేసే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పేరుండేది. అది దాన్ని తీసి అత్యంత అహంకారపూరితంగా ఆయన పేరు పెట్టుకున్నాడు, జగనన్న విదేశీ విద్యా దీవెనని. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి చేసిన పని అంబేద్కర్కి జరిగిన అవమానాన్ని, దాన్ని జగన్మోహన్ రెడ్డి పేరు తీసేసి మళ్ళీ అంబేద్కర్ పేరుని రీప్లేస్ చేశాం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవం. దాన్ని ఖచ్చితంగా గతంలో ఏవైతే లోటుపాట్లు జరిగినాయో వాళ్ళు రకరకాల నిబంధనలు పెట్టి చాలా మందికి ఆ పథకం వర్తించకుండా కూడా అడ్డుకున్నారు. అలాంటివి గవర్నమెంట్లో జరిగేటువంటి అవకాశం లేదు. ప్రభుత్వం చాలా నిబద్ధగా పనిచేస్తాం. మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు? డెఫినెట్లీ అండి. పవన్ కళ్యాణ్ గారు ఒక విజనరీ లీడరు. ఆయనకి రాష్ట్రం పట్ల ప్రతి సమూహం, ఆ సమూహం తాలూకు సమస్యల పట్ల చాలా నిర్దిష్టమైన అవగాహన ఉన్నటువంటి నాయకుడు. సో అందుకనే ఈ కార్పొరేషన్ కోసం ఆయన నన్ను ఎంచుకున్నారు. ఖచ్చితంగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా వారు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకునే దానికి కష్టపడతాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.